నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్కే కన్యా వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ పప్పుచారు ఉప్పు చేప. మీలో చాలామందికి పప్పుచారు ఉప్పు చేప కాంబినేషన్ అంటే ఇష్టమైన వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి. ఎప్పుడు కర్రీస్ ఫ్రైస్ తిని బోర్ కొట్టి అప్పుడప్పుడు చారు పెట్టుకుంటూ ఉంటాం కదండి. అందులో స్పెషల్ చారే పప్పుచారు. ఫస్ట్ మనం ఒక ప్లేట్ తీసుకుని చేపలకి మసాలాని మిక్స్ చేద్దాం. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ అండ్ నిమ్మకాయ యాడ్ చేసి పేస్ట్లా మిక్స్ చేయండి. ఇలా పేస్ట్లో మిక్స్ చేసుకున్న మసాలాను చేపలకు అప్లై చేయండి. చాలా అప్లై చేసిన చేపలను కొంచెం సేపు పక్కన పెట్టండి. పప్పుచారు ప్రాసెస్ని చూద్దాం. పప్పుచారు అందరి ఇంట్లలో చేస్తూనే ఉంటారు, కామనే కదండి. కానీ నా స్టైల్లో ఎలా చేస్తానో చూసిద్దామండి. పప్పు 2-3 సార్లు కడుక్కొని అందులో కొంచెం పసుపు పోసి ఒక 5-6 విజిల్ వచ్చే వరకు పప్పు బాగా ఉడికిన తర్వాత కట్ చేసిన వెజిటేబుల్స్ యాడ్ చేయండి. వెజిటేబుల్స్ వేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసి వెజిటేబుల్స్ని కొంచెం సేపు ఉడకనివ్వండి. వన్ ఆర్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయండి. వెజిటేబుల్స్ బాగా బాయిల్ అయిన తర్వాత చింతపండు రసం యాడ్ చేయండి. చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత ఒక 5-6 నిమిషాలు మరగనివ్వండి. పప్పుచారు మరిగిన తర్వాత పోపు దినుసులు, కరివేపాకు వేసి పోపు వేసుకుందాం. తర్వాత కొంచెం సేపు పప్పు చేయాలని స్టవ్ మీద మరగనివ్వండి. స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కొత్తిమీర తురిమేయండి. ఫైనల్లీ మీరు ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న చేపల ఫ్రైలోకి వచ్చేసాం. పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోయండి. ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే చేపలు వేయాలి. ఈ రెండిట్లో పెనం కానీ ఆయిల్ కానీ హీట్ అవ్వకపోతే చేపలు అంటుకుంటే చేపల ఫ్రై కాస్త చేపల కుర్మా అవుతుంది. జాగ్రత్త.
చేపలు చేయాలంటే నేను చెప్పిన టిప్స్ మాత్రం ఫాలో అవ్వండి. చేపల్ని రెండు వైపులా బ్యాలెన్స్డ్గా ఫ్రై చేసుకోండి. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. వేడివేడి అన్నంలో పప్పుచారు వేసుకుని చేప ముక్కని నంచుకుని తింటుంటే ఉంటుంది సూపర్. మీరు అద్భుత అనాల్సిందే. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.